హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ ప్రోటీన్ పౌడరు ఇంట్లోనే ఈజీగా తక్కువ ఖర్చుతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రోటీన్ పౌడరు రోజుకు ఒక గ్లాసు పాలతో గనక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకున్న హెల్త్కి చాలా మంచిదండి. ఈరోజు నేను చాక్లెట్ ఫ్లేవర్ ప్రోటీన్ పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరికీ తెలిసిన రెసిపీ అయినా కానీ పొడి పొడిగా ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉండాలో నేను చూపిస్తానండి ఈరోజు. ఈ పౌడర్ కోసం 1 కప్పు వాల్నట్స్, 1 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పిస్తా పప్పు తీసుకోవాలి. అలాగే సీడ్స్ ఏమో 1 కప్పు పంకిన్ సీడ్స్, 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, 1 కప్పు మెలన్ సీడ్స్ తీసుకోవాలండి. అన్ని కొలతలు కరెక్ట్గా ఇలాగే తీసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ప్రోటీన్ పౌడరు. అలాగే వీటిని అన్నిటినీ సెపరేట్గా రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బాదం పప్పు తీసుకుని లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే చాలండి. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేయక్కర్లేదు. ఇందులో లైట్గా తడిపోతే చాలు, అంతే. 5 to 10 మినిట్స్ రోస్ట్ చేసుకున్నాక వీటిని పక్కకు పెట్టుకుని బాగా ఆరనివ్వాలి. మనం మిక్సీలో వేసుకునే టైంకి పూర్తిగా ఆరిపోవాలి. అదే కడాయిలో జీడిపప్పు, పిస్తా 2 కలిపి ఫ్రై చేసుకోవచ్చు. వీటిని కూడా లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ రోస్ట్ చేసుకుంటే చాలండి. కలర్ మాత్రం చేంజ్ అవ్వనివ్వద్దు, అంటే మాడనివ్వద్దు. వీటిని ప్రోటీన్ పౌడర్ టేస్ట్ పోగోదు. వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకుని ఆరనివ్వాలి. వాల్నట్స్ కూడా ఇలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వాల్నట్స్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్త అండి, తొందరగా మాడిపోతాయి. అలాగే దీన్ని పౌడర్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలా చేసుకోవాలో. వాల్నట్స్ని కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాక ఫస్ట్ పంకిన్ సీడ్స్ వేసుకుందాము. 1 కప్పు పంకిన్ సీడ్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, అందుకని ఫస్ట్ వీటిని ఒక 5 మినిట్స్ మీరు లో హీట్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెంగా ఫ్రై అయ్యాక అప్పుడు 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి. వీటిని కూడా ఒక 5 మినిట్స్ 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం తక్కువ టైం పడుతుంది. ఇలాగా సన్ఫ్లవరు పంకిన్ వేసుకున్నాక లాస్ట్లో మనము మెలన్ సీడ్స్ అండి, వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి 1 కప్పు వేసుకుని మూడింటిని కలిపి ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మెలన్ సీడ్స్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, అందుకని లాస్ట్ వేసుకోవాలి వీటిని. పంకిన్ సీడ్స్ ఎక్కువ టైం పడుతుంది. మీకు లావుగా ఉబ్బినట్టుగా వచ్చాయి అంటే గనక మనకి సీడ్స్ ఫ్రై అయినట్టే. వీటిని తీసి పక్కకు పెట్టుకుని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు చల్లారనివ్వాలి. ఇప్పుడు అన్నీ మిక్సీలో వేసుకోవాలండి విడివిడిగా. ఫస్ట్ బాదాం వేసుకుందాము. పూర్తిగా ఆరిపోవాలి. ఇవి ఆరిపోయినాక మిక్సీలో ఇలాగా మీరు పుష్ బటన్ యూస్ చేసి వీటిని పౌడర్ కింద చేసుకోండి. మరీ ఎక్కువ టైం కనుక మీరు గ్రైండ్ చేసేస్తే మనకు ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇలాగా పుష్ బటన్ యూస్ చేసి 30 సెకండ్స్ పౌడర్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్లో కానీ ఇలాగా వేసి దీన్ని బాగా జల్లించుకోవాలి. మీకు లాస్ట్లో ఇలాగ చిన్నగా ఏమన్నా ఉండిపోతే కనుక వీటిని మనం స్వీట్స్లోకి యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏమన్నా గ్రేవీస్లోకి కూడా వాడుకోవచ్చు. తర్వాత పిస్తా అలాగే కాజు మనం ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో కలిపి సేమ్ అదే విధంగా మనం వీటిని పౌడర్ చేసుకోవాలి. వీటిని కూడా పుష్ బటన్ యూస్ చేసుకుని మనం వీటిని స్మూత్గా పౌడర్ కింద చేసుకోవాలి. మరి హై స్పీడ్లో మాత్రం వీటిని ఎక్కువగా మీరు తిప్పద్దండి. ఈ సీడ్స్ అన్నీ ఆయిల్ రిలీజ్ చేస్తాయి, మనకి మెత్తగా పేస్ట్గా అయిపోతుంది. ఇది అవి యూజ్ అవ్వవు, మనకి పౌడర్ కదా కావాల్సింది. ఇలా వేసుకుని వీటిని కూడా జల్లించుకోవాలి. చిన్నగా ఏమన్నా మిగిలిపోతే కనుక మీరు పక్కకు పెట్టుకోండి. మరీ ఎక్కువగా ఉంటే మళ్ళీ ఇంకొకసారి మిక్సీ వేసుకోవచ్చు. ఇప్పుడు వాల్నట్స్ వీటిని మాత్రం మిక్సీలో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి, మీకు మెత్తగా అయిపోతాయి పేస్ట్. జస్ట్ పుష్ బటన్ కూడా 10 సెకండ్స్ యూస్ చేసి వేసుకున్నాక ఇలాగా జల్లించుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఉంటే కనుక మళ్ళీ సెకండ్ టైం మాత్రం మిక్సీలో వేయొద్దండి. వాల్నట్స్ మీకు పేస్ట్ అయిపోతాయి తప్ప పౌడర్ అవ్వదు. ఇలా కొంచెంగా ఉంటే పర్వాలేదు, మనం వేటికన్నా స్వీట్స్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సీడ్స్ అండి, మెలన్ సీడ్స్ కూడా సేమ్ ఇలాగే పౌడర్ చేసుకున్నాక వీటిని కూడా సీవ్ చేసుకోవాలి. ఇలాగ సీవ్ చేసుకుంటేనే మనకి పౌడర్ కదా మనం యూస్ చేసుకునేది, మిల్క్లో కదా, మనకి ఎక్కడన్నా పెద్దగా చంక్స్ ఉంటే బాగోదు తాగటానికి.
ఇలాగ అన్నిటినీ పౌడర్ చేసి పెట్టుకున్నాక వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. లేదు అంటే కనుక అన్నిటినీ కలిపి ఒక్కసారి జల్లించుకుంటే కనుక మనకు బాగా మిక్స్ అయిపోతాయి. ఇలాగే 2-3 సార్లు మనం జల్లించుకున్నా లేకపోతే 2-3 సార్లు వేరే బౌల్లోకి మీరు చేంజ్ చేసుకున్నా సరిపోతుంది. ఇందులోంచి ఒక హాఫ్ మిక్స్చర్ పక్కకు తీసి పెట్టుకుందాము. ఇందులోకి 1 కప్పు మిల్క్ పౌడర్ అండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. 1/2 కప్పు జాగరీ పౌడరు, అలాగే 1/4 కప్పు కోకో పౌడర్ అండి. ఇది నేను చాక్లెట్ ఫ్లేవర్ కోసం చూపిస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మనకి హోమ్ మేడ్ బోర్న్విటా రెడీ అయిపోతుందండి. దీన్ని కూడా మీరు కావాలి అనుకుంటే ఒక్కసారి జల్లించుకుంటే కనుక అన్నీ బాగా మిక్స్ అయిపోతాయి. ఇదిగోండి మన హోమ్ మేడ్ చాక్లెట్ ఫ్లేవర్ బోర్న్విటా రెడీ అయిపోయిందండి. వీటిని మనం ఎయిర్ టైట్ కంటైనర్స్లో కనుక స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ తీసి యూజ్ చేసుకోవచ్చు. అప్పుడైతే ఇంకా మీకు 3-4 నెలలు కూడా నిల్వ ఉంటాయండి పాడవకుండా. మన హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ రెడీ అండి. అలాగే హోమ్ మేడ్ బోర్న్విటా కూడా రెడీ అయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.